Hello, hi. This is going to be the episode 3 of my vlog. ఓకే, ఈరోజు మనం ఫిట్నెస్లో టైప్స్ గురించి మాట్లాడదాం. నిన్న ఫిట్నెస్ అంటే ఏంటి, దాని ఒక బేసిక్ మీనింగ్ అనేది నేను తెలుసుకున్నాము. ఈరోజు ఫిట్నెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చూద్దాం. ఫిట్నెస్లో అంటే చాలా రకాలు ఉన్నాయి, ఎందుకంటే ఫిట్నెస్ అనేది బేసిక్ కాబట్టి. ఇప్పుడు స్విమ్మింగ్ అంటే మనకు దాంట్లో స్విమ్మింగ్లో 4-5 టైప్స్ ఉన్నాయి. అది ఒక కంప్లీట్లీ ఒక స్పోర్ట్ అనే టైప్లో వస్తుంది. బట్ ఫిట్నెస్ అనేది ఒక స్పోర్ట్ కాదు, అది మన డైలీ యాక్టివిటీ, మన బాడీ అనేది రియాక్షన్. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా ఫిట్నెస్సే. ఇన్ ద వే నేను ఏ స్పోర్ట్ అయితే చేస్తున్నా, నేనైతే బాడీ బిల్డింగ్ స్పోర్ట్ చేస్తున్నా, దాంట్లో ఫిట్నెస్ గురించి మాట్లాడదాం. ప్లస్ మన డైలీ యాక్టివిటీస్లో ఏ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఉన్నాయి అది మాట్లాడదాం. దీంట్లో వచ్చి ఫిట్నెస్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ, నెక్స్ట్ బాడీ ఫ్యాట్ వర్సెస్ మజిల్ రేషియో, నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఈ 4 టైప్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ స్ట్రెచ్చింగ్. ఇప్పుడు మనం వర్కౌట్స్కి వచ్చాక స్టార్టింగ్లోనే మనం హెవీ వెయిట్స్ అనేది ఎత్తకూడదు, ఎందుకంటే మన బాడీ వచ్చి ఒక సెడెంటరీ వేలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్లో ఎంటర్ అయిన వెంటనే ఒక కార్డియో ఒక 5 minutes వరకు చేయాలి. ఈ కార్డియో ఎందుకు చేయాలంటే మన బ్లడ్ ఉంటుంది కదా బాడీలో, బ్లడ్ అనేది కొంచెం ఫ్లో ఉండదు, అంటే ఫ్లో ఉంటుంది, బట్ బాడీలో ప్రతి ఒక్క న్యూట్రిషన్, ప్రతి ఆక్సిజన్, ప్రతిదీ కూడా ఇమీడియట్ గా పంపించే అంత ఇది ఉండదు. సో దాన్ని కొంచెం హీట్ అనేది చేయాలనుకోండి. హీట్ చేసి ఒక 5 minutes ఒక కార్డియో చేసిన తర్వాత మళ్ళీ స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇప్పుడు మనం చెస్ట్ చేస్తున్నాం, చెస్ట్ కోసం మనకు లైక్ ఏంటి, పుషప్స్ ఉన్నాయి, మళ్ళా బార్ పుల్అప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చేస్తే మనకు ఏమవుతుంది వచ్చి స్ట్రెచ్ అవుతుంది, చెస్ట్ మనది స్ట్రెచ్ అవుతుంది. సో దాంతో మనము వర్కౌట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది స్ట్రెచ్చింగ్ ఎందుకు వస్తుంది. మళ్ళీ ఇంకా స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మనం వెయిట్స్ ఎత్తుతాము, డంబుల్స్ ఎత్తుతాము, ఇవన్నీ స్ట్రెంత్ ట్రైనింగ్. దీంట్లో మనకు మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి బాడీ ఫ్యాట్ వర్సెస్ మజిల్ రేషియో. ఈ రేషియోలో ఏమవుతుందంటే దీన్ని బాడీ రికంపోజిషన్ కూడా అనొచ్చు. అంటే మనము బాడీ ఫ్యాట్ ని, బాడీ మజిల్ ని రెండు సిమిలర్ వేలో క్యారీ చేస్తూ బాడీ ఫ్యాట్ పెరగకుండా, మజిల్ అనేది తగ్గకుండా రెండు కంట్రోల్ చేసుకుంటూ వర్కౌట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి, డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ అనుకోండి. ఫోర్త్ వచ్చి మనకు ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనకు కింద కూర్చుంటాం, లేస్తాము, దీంట్లో మనకి ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ అనేది వస్తుంది. పెద్దవాళ్ళకి ఇప్పుడు చూస్తే మనకు కూడా వచ్చేస్తుంది, మన ఏజ్ కేటగిరీ పర్సన్స్ కూడా వచ్చేస్తుంది. బట్ నార్మల్ గా మనం చూసి పెద్దవాళ్ళ దాంట్లో చూస్తాము ఏంది జాయింట్ పెయిన్స్, లేకుంటే మజిల్ క్రాంప్స్ పెయిన్స్, ఇవన్నీ మనం పెద్దవాళ్ళు ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ గా లేదు. సో మనం దానికి ట్రైన్ చేయాలి. లైక్ స్క్వాట్స్ తీసుకోండి, కాంపౌండ్ వర్కౌట్స్ తీసుకోండి, స్క్వాట్స్ అనేవి, లేకుంటే బెంచ్ ప్రెసెస్, ఇంకా ఏమంటే పుల్అప్స్, ఇవన్నీ చేస్తే మనకు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాడీ అనేది. నా పార్ట్లో చెప్తాను చూడండి, నా ఎక్స్పీరియన్స్ లో ఏమంటే ఫస్ట్ నేను కొంచెం చాలా ఫ్యాట్ గా ఉన్నా, ఎక్కువ అరౌండ్ చాలా చబ్బీగా ఫ్యాట్ గా ఉన్నా. అప్పుడు నేను ఏమన్నా ఇన్స్టెంట్ వర్క్ చేయాలన్నా, పరిగెత్తాలన్నా, లేకుంటే ఏమన్నా చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గిల్ట్ ఫీల్ అవుతా. లైక్ పబ్లిక్ లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్ట్ ఫీల్ అవుతా. సో మనం అప్పుడు బాడీ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ సెకండరీ ఏమంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉండదు, మనం ఫ్యాట్ గా ఉన్నప్పుడు బాడీ ఫ్లెక్సిబుల్ ఉండదు. ఇప్పుడు నేను ఒక రోజు స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు అక్కడ స్విమ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మనము లైక్ కొంచెం షై ఫీల్ అవుతాం బయట మనం ఓపెన్ గా వెళ్ళాలంటే. సెకండ్ ఇంకా మనం అలసిపోతాం, చాలా దూరం స్విమ్ చేయలేము. ఇది 2 పార్ట్స్ అనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ నేను ఎప్పుడైతే తగ్గిపోయానో, లైక్ వెయిట్ లాస్ చేశానో, అప్పుడు ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. సో ఫ్రీగా, చాలా ఫ్లెక్సిబుల్ గా స్విమ్మింగ్ చేయగలిగా, చాలా ఫ్లెక్సిబుల్ గా బయటగా నేను పబ్లిక్ లో తిరగగలిగా. సో ఇది నేను ఇలానే చేయాలని కాదు, లైక్ నా పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఇది లైక్ టైప్స్ ఆఫ్ ఫిట్నెస్ గురించి చెప్తాను. సో నెక్స్ట్ ఈ రోజు మన యాప్ ఎంతవరకు వచ్చిందంటే, చెప్పాను కదా, ఒక ఇది జనరేట్ చేసా అని, లైక్ మనం సెల్ఫ్ వర్కౌట్ ప్లాన్స్, ఫ్రీ వర్కౌట్ ప్లాన్స్ జనరేట్ అయ్యేదానికి మోడల్ క్రియేట్ చేస్తాను కదా, అది ప్రాసెసింగ్ లో ఉంది. డేటా అనేది కలెక్ట్ చేసా, చాలా టైప్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసా, బట్ అంత యూజ్ అనేది ఉండదు డేటా కలెక్షన్. నా యొక్క మోడల్ కి ఇది జస్ట్ ఏఐ డ్రివెన్ అనుకోవచ్చు, బట్ కొంచెం డేటా కావాల్సి వస్తుంది కాబట్టి నేను కొంచెం డేటా కలెక్ట్ చేశాను నిన్న వరకు. ఈ రోజు మనము లైక్ కలెక్ట్ చేసిన డేటాకి
ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాము. సో దిస్ ఈస్ ద థర్డ్ vlog of my documentation. So let's go next రేపు కలుద్దాం. బై బై.